కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనుమరుగైపోయి ఏదో వాళ్ళ వ్యక్తిగత కేసుల కొరకు కోర్టు ప్రాంగణాలకు వచ్చి ఎక్కడ మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియనటువంటి అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 12వ తారీఖున నందికొట్టు కోర్టుకొచ్చి ఏదో నలుగురు వేసుకుని వచ్చి ఉనికి చాటుకోవడానికి ఏదో 4 మాటలు మాట్లాడిపోతే సరిపోతుందని చెప్పేసి అనే విధంగానే ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది అంటున్నారు. ఎప్పటికి సంవత్సరం అవుతుందో తెలియదు బహుశా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ 12వ తారీఖు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉండాలి, ఈయన కోర్టులో ఉండాలి కాబట్టి వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడిపోతున్నారు. ఏంటంటే ఆడదాం ఆంధ్రలో స్కామ్ చేసినారని చెప్పేసి అన్ని కోట్లు స్కామ్ చేసినారు, 109 కోట్లు కేటాయించినారు, కలెక్టర్ల అకౌంట్లు ఉన్నాయని చెప్పేసి ఈరోజు గత శాప్ చైర్మన్ మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఆ ప్రశ్న రైజ్ చేసింది మీ పార్టీ నాయకులా కాదా? మీ పార్టీ నాయకులు ఆడదాం ఆంధ్ర దానిపైనే అసెంబ్లీ మన మండలిలో అడిగినారు. దానికి మినిస్టర్ గారు సమాధానం ఇచ్చినారు. ఏదో కలెక్టర్ల అకౌంట్లు ఉన్నాయి, ప్రైజ్ మనీ రూపంలో ఇచ్చినాం, దాని రూపంలో ఇచ్చినాం, అంత ఇచ్చినాం ఇంత ఇచ్చినాం అని చెప్పేసి ఏదో పిట్టకథలు చెప్తున్నారే కానీ ఆ పిట్టకథలకు కాలం చెల్లిపోయింది. ఖచ్చితంగా ఏం జరిగింది ఏం కథ అనేది ఈ మా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతిగా ఎక్కడైతే ఏమేమి ఉన్నాయో దాన్ని అంతా కూడా రెక్టిఫై చేసే మార్గం చేస్తున్నారు. మీరు బుడంకాయలు దొంగ అంటే భుజాలు తలుపుకోవాల్సినంత అవసరం లేదు. ఎక్కడ అవినీతి జరిగింది ఏం కథ స్పష్టంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమాధానం వస్తుంది. రెండవది వచ్చేసి సంక్రాంతి సంబరాలు అంబరాని అంటే అంటారు. కానీ మన తెలుగు ప్రజల సంస్కృతి ఏంది, సంక్రాంతి పండుగ పైన మన ఆచరించేటువంటి విధానాలు ఏందనేది ప్యాలెస్లు ఉండే వాళ్ళకు పబ్బులకు పోయే వాళ్ళకి తెలియదు. శుభ్రంగా సంసారాలు చేసుకునే వాళ్ళకి సంక్రాంతి పండుగ హరిదాసుల కథలు కానీ గంగిరెద్దులు కానివ్వండి ఇవన్నీ కూడా సంబరాలు అమ్మరాని అంటారని చెప్పేసి కొన్ని పేపర్లో వచ్చాయి. మీలాగా మీ మినిస్టర్ల లాగా కొడాలి నానిలాగా వాళ్ళలాగా క్యాషువల్ పెట్టి అవి పెట్టి మేమేమి ఎక్కడేం చేయలే. ఈరోజు కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు గతంలో మీరేం చేశారు? మాస్క్ కరోనా టైంలో ఒక మాస్క్ అడిగితేనే ఒక దళిత జాతిలో పుట్టి డాక్టర్ స్థాయికి ఎదగాలంటే ఎంత కష్టపడి వచ్చిటాడు. అలాంటి వ్యక్తిని మానసిక స్థైర్యాన్ని కోల్పోయేటట్లు చేసి అతని చిత్రహింసలు పెట్టి అతని చావుకు కారణం మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అలాగే ఒక చంద్రయ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త జై జగన్ అంటే జై చంద్రబాబు అంటే ఒక బీసీని చంపారు, మైనార్టీలను చంపారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన అరాచకాలు గత 5 సంవత్సరాల్లో కోకొల్లకు ఉండయి. కానీ ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. మాకు 2024లో 2019లో ఒక తప్పు చేశాం. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని వ్యవస్థలను యువతను అంతా నాశనం చేసినారు. ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే తెలివైనటువంటి ఆంధ్ర ప్రజలు కాబట్టి ఈరోజు 164 సీట్లు ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మేము ఎలక్షన్లకు పోయినప్పుడు ఎక్కడ కానీ మాకు ఓటేయమని అడగలే, ఓటు వేస్తామన్నారు. కానీ రాబోయే రోజుల్లో చీపురుతో కొడతారు తెలుగుదేశం వాళ్ళని చెప్పేసి అంటున్నారు, రాసి పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు. మీకు ఆల్రెడీ చేసినారు. మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసినారు. ఇది గుర్తుపెట్టుకుని మాట్లాడాలా. ఎందుకంటే మీరు చేసిన అరాచక పాలనలో గత 5 సంవత్సరాల్లో ఎంత అనుభవించారో చూడండి. ఓ పక్క డ్రగ్ మాఫియా నడిపారు, గంజాయి విచ్చలవిడిగా చేశారు, యువత భవిష్యత్ అంతా నాశనం చేసినారు. మీరు చేసినటువంటి అరాచక పాలనను ప్రజలు విసిగిపోయే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతోనే యువత బాగుండాలా, రైతు బాగుండాలని చెప్పేసి ఈరోజు అమ్మఒడి అని చెప్పేసి అంటున్నాడు. ఎస్ మేము తల్లికి వందనం ఇచ్చాం, మేలో ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు వేస్తామని చెప్పేసి చెప్పారు. ఖచ్చితంగా వేస్తున్నాం. అలాగే రైతు భరోసా అడుగుతున్నారు. ఎస్ రైతులకు కూడా చెప్పాము 20,000 రూపాయలు వేస్తామని. ఖచ్చితంగా మే మాసంలో అవన్నీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. బహుశా వీళ్ళకి తెలియదేమో, గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ మేము దీపావళి కనుకకి ఇచ్చాము.
రెండో విడత కూడా మళ్ళీ ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా ప్రద్యుమ్న గారి గురించి మాట్లాడుతున్నాడు. ప్రద్యుమ్న దగ్గర లెక్కలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కాడికి పోతే చెప్తారు ఓ పిల్లగాడు తినాలి అనేది. నువ్వు ఏం తిన్నావు, 109 కోట్లు తిన్నావా, ఇంకా ఏం తిన్నావా ఏందనేది ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగాక వాస్తవాలు మాత్రం బయటకు వస్తాయి. మీకు ముందరే భూగాలు దొంగంటే భూగాలు దొంగకుంటూ పోవడం కాదు. మీరు ఈ రాష్ట్రాన్ని యువతను నాశనం చేసినారు. గంజాయిని విచ్చలవిడిగా ఇది చేసినారు. టీచర్ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులను వైన్ షాపుల కాడబెట్టి లిక్కర్ అమ్మించిన ఘనత కూడా మీకే దక్కుతుంది. అది మైన్స్ దోసుకున్నారు, శాండ్ దోసుకున్నారు, విచ్చలవిడిగా రాష్ట్రాన్ని అగోపాతాలానికి తొక్కారు మీరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని అగాల పాతంలోకి తొక్కుతా అని చెప్పినాడు. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని జీర్ణించుకోలేకనే ఏదో మీ బుద్ధి పుట్టినట్టు మీరు మాట్లాడుతున్నారు. కానీ రాజకీయ ఉనికి కోసం వచ్చి ఏదో ఒక రోజు వచ్చి సంవత్సరం 10 నెలలే రాక ఇక్కడ కాబట్టి వచ్చి ఏదో వచ్చి మాట్లాడిపోదాం అనేది కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుంది.